రాజమహేంద్రవరంలో ఆత్మహత్యకు యత్నించిన ఫార్మాసిస్టు నాగాంజలి చికిత్స పొందుతూ మృతి చెందింది. 12 రోజులు వెంటిలేటర్పై ఉన్న ఆమె ప్రాణాలతో పోరాడింది. చివరికి ఆరోగ్యం క్షీణించడంతో శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందింది. బాధితురాలు రాసిన సూసైడ్ నోట్ ఆధారంగా ఆమె ఆత్మహత్యా యత్నానికి కారకుడైన వ్యక్తిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. నాగాంజలి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత తల్లిదండ్రులకు అప్పగించారు. స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు నాగాంజలి కుటుంబ సభ్యులను ఓదార్చారు. న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఒక మరణం చాలా బాధాకరణం. నేనైతే దేవుని ప్రార్థించేవాడిని, తప్పకుండా ఆవిడ కోలుకోవాలి. ఆవిడ యొక్క రికవరీ పైన తల్లిదండ్రులతో పాటు మేము కూడా అదే విధంగా ఆశించాం. కారకులైన వ్యక్తుల పైన కఠినమైన చర్యలు ఉంటాయన్నాం, చర్యలు తీసుకున్నాం. అతన్ని ఇప్పుడు కస్టడీకి అడుగుతా ఉన్నాం, కోర్టుకి అడిగాం పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా. కస్టడీకి కూడా తీసుకొని ఇంకా వాస్తవాలు బయటికి తీసుకురావడానికి ఇంటరాగేషన్ జరుగుతుంది. డిపార్ట్మెంట్ వైపు నుంచి చాలా పారదర్శకంగా ఉంది. ప్రభుత్వం చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంది. ప్రతిదీ కూడా తెలుసుకుంటా ఉన్నాం. కుటుంబ సభ్యులు మా దృష్టికి తీసుకొచ్చింది ప్రతిదీ డిపార్ట్మెంట్కి తెలియచేసి పారదర్శకంగా చేయిస్తా ఉన్నాం.